హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీక్ సండే సజెషన్ లో క్రిస్టియన్ బేల్ నటించిన టాప్ 7 మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. అందుకన్నా ముందు ఇంతకు ముందు సండే సజెషన్స్ లో ఒక ఇద్దరు యాక్టర్స్ గురించి అయితే పెట్టా. ఫస్ట్ టైం ఏమో బ్రాడ్ పిట్ టాప్ 7 మూవీస్ పెట్టా. ఆఫ్టర్ దట్ లెనార్డో డికాప్రియో గురించి అయితే పెట్టాను. ఇన్ కేస్ ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే మన పైన కార్డ్స్ లో ప్లే చేస్తాం, లేదంటే మన ఛానల్ ఉన్న సండే సజెషన్ ప్లే లిస్ట్ అయితే చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇక ఈ వీడియోలో సినిమాలో వెర్సటాలిటీ అంటే ఒక డెఫినేషన్ ఉంటే అదైతే క్రిస్టియన్ బేల్ అనే చెప్తాను. నేనైతే వెయిట్ ని 0 నుంచి 100 కి మార్చిన, కామ్ రోల్స్ నుంచి సైకో రోల్స్ వరకు చేంజ్ అయినా, ఎవ్రీ మూవీలో క్యారెక్టర్ అయితే లీవ్ చేసిన యాక్టర్ భయ్య. సో ఈ సండే మన లిస్ట్ లో క్రిస్టియన్ బేల్ టాప్ 7 మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ ర్యాంకింగ్ వైజ్ అయితే ఉంటుంది, విత్ ఓటీటీ ఇన్ఫో ఆల్సో. ర్యాంకింగ్ వైజ్ అన్నది మీకు 7 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 7 నుంచి లిస్ట్ అదే నెంబర్ 1 పొజిషన్ కి అయితే వెళ్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక లిస్ట్ లో నెంబర్ 7 వచ్చేసి ఈ 7th ప్లేస్ లో 2 మూవీస్ అయితే ఉన్నాయి భయ్య. ఒకటే పెడదాం అనుకున్నాం కానీ 2 కూడా నాకు చాలా ఇష్టం. సో రెండాటికి ఈ ప్లేస్ ఇచ్చేసా. ఒకటి వచ్చేసి ఎంపైర్ ఆఫ్ ది సన్. ఇది 1987 మూవీ అనమాట. చాలా ఓల్డ్ మూవీ. అప్పటికి క్రిస్టియన్ బేల్ ఇంకా ఫుల్ మెచ్యూర్ అవ్వలేదు అనమాట. కిడ్ కింద యాక్ట్ చేశాడు. బట్ మొత్తం స్టోరీ అంతా తన చుట్టూ నడుస్తుంది. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో కూడా చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఈ స్టోరీ ప్లాట్ వచ్చి వరల్డ్ వార్ 2 టైంలో ఒక యంగ్ బాయ్ అయితే వార్ క్యాంప్ లో సర్వైవ్ అవ్వడానికి ఎమోషనల్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు. క్రిస్టియన్ బేల్ చైల్డ్హుడ్ లో కూడా యాక్టింగ్ అంటే ఏంటో ప్రూవ్ చేసిన మూవీ భయ్య. సర్వైవల్ డ్రామా ప్లస్ హోప్ ఆ నమ్మకం అన్న కాంబినేషన్ తో ఫుల్ ఎమోషనల్ రైడ్ అయితే ఉంటుంది ఈ మూవీ అన్నది. ఎమోషనల్ గ్రోత్ ని చాలా క్లియర్ గా చూపించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది ఈ మూవీలో. వార్ బ్యాక్ డ్రాప్ ఉన్న హ్యూమన్ ఎమోషన్స్ తో హైలైట్ అయ్యే ఫిల్మ్ అని చెప్తాను నేనైతే. కొన్ని రియలిస్టిక్ సీన్స్ కూడా ఉంటాయి. మాక్సిమం హార్ట్ టచింగ్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఆ సీన్స్ వల్ల. అండ్ బేల్ కూడా ఎర్లీ బ్రిలియన్స్ అని చెప్తాను భయ్య. అంటే మీరు గనక క్రిస్టియన్ బేల్ ఎర్లీ కెరియర్ లో అంటే స్టార్టింగ్ కెరియర్ లో కిడ్ గా ఉన్నప్పుడు ఒక మంచి క్లాసిక్ మూవీ చూద్దాం అనుకుంటే ఇది మిస్ అవ్వద్దని చెప్తా. ఇంక ఇదే నెంబర్ 7 లో ఇంకొక మూవీ కూడా ఉంది. అది వచ్చేసి ది బిగ్ షాట్. ఇది 2015 మూవీ. ఇదైతే మీకు జీ హాట్స్టార్ లో ఉంటుంది, లేదా నెట్ఫ్లిక్స్ లో కూడా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొద్దు, అటల్ కంటెంట్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 2008 లో ఫైనాన్షియల్ క్రైసిస్ కాకముందు కొంతమంది స్మార్ట్ ఇన్వెస్టర్స్ అయితే డేంజర్ డిటెక్ట్ చేసి రిస్కీ బెట్స్ అయితే పెడతారు భయ్య. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మూవీలో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే ఇందులో బేల్ క్యారెక్టర్ యాజ్ మైకల్ బెర్రీ చాలా బ్రిలియంట్ క్యారెక్టర్. అది పర్ఫార్మెన్స్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ ని చాలా ఫన్ అండ్ సింపుల్ స్టైల్లో చూపిస్తారు. అండ్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్స్ లేకుండా. రియల్ ఈవెంట్స్ కాబట్టి కొంచెం ఇంపాక్ట్ అయితే హ్యూజ్ ఉంటుంది. నిజంగా జరిగిన స్టోరీ కాబట్టి. పైగా సినిమా అంతా కూడా చాలా ఫాస్ట్ పేస్ లో నడుస్తుంది. ఆ డ్రామా కూడా ఎక్కడ బోర్ కొట్టదు. చాలా ఎంటర్టైనింగ్ నరేషన్ అయితే ఉంటుంది. అండ్ చాలా సీన్స్ కూడా స్టాండ్ అవుట్ అయ్యే విధంగా ఉంటాయి. క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అయితే ఇది కూడా ఖచ్చితంగా చూడండి అని చెప్తా. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి ది మిషనిస్ట్. ఇదైతే 2004 మూవీ. మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే నిద్ర లేకుండా కొన్ని నెలలు గడిపిన ఒక మనిషి అయితే ఉంటాడు. రియాలిటీ ఏది, ఎల్యూజినేషన్ ఏది, వీటి మధ్య ఇరుక్కుపోయి చాలా స్ట్రగుల్ అయితే అవుతూ ఉంటాడు భయ్య. తన లైఫ్ గురించి ఒక హిడెన్ ట్రూత్ అయితే లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసేస్తుంది. అసలు తను ఎందుకు అలా ఉన్నాడు, తన లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, అసలు ఆ హిడెన్ ట్రూత్ ఏంటి అన్నది స్టోరీ. ఎందుకు చూడాలి అంటే క్రిస్టియన్ బేల్స్ షాకింగ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. చాలా ఐకానిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది అందరికీ తెలిసి ఉంటుంది. సో నేను ఎస్పెషల్లీ చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ ప్యూర్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫీల్ అయితే కలుగుతుంది మీకు. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ లవర్స్ ఎవరన్నా ఉంటే మస్ట్ వాచ్ మూవీ బై ఇది. అండ్ ఒక స్లో బర్న్ టెన్షన్ ఉంటుంది. మంచిగా టెన్షన్ అయితే చివరి వరకు మూవీలో బిల్డ్ చేస్తారు బాగా. మైండ్ గేమ్స్ ఉంటాయి. ఆ మైండ్ గేమ్ కి సంబంధించిన సీన్స్ అయితే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా డీప్ గా పుల్ చేస్తాయి భయ్య. అంటే డార్క్ అండ్ అట్మాస్ఫిరిక్ టోన్ గానీ, ఆ క్యారెక్టర్ డ్రైవెన్ స్టోరీ గానీ అసలు అన్ఫర్గెటబుల్ గా ఉంటుందని చెప్తాను నేనైతే. ఇంకా క్లైమాక్స్ అయితే క్రీపీ భయ్య. మర్చిపోలేరు కూడా ఆ క్లైమాక్స్ చూస్తే మీరు. అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి, ఇది కూడా మిస్ అవ్వద్దు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి ది ప్రెస్టేజ్. 2006 మూవీ. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా లేదు, కాకపోతే తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయి ప్రైమ్ వీడియో నుంచి చూస్తే కనుక. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు మెజిషియన్స్ మధ్య రైవల్రీ ఒక డేంజరస్ ఆబ్సెషన్ కింద మారిపోద్ది. వాళ్ళిద్దరిని వాళ్ళు బీట్ చేసుకోవడానికి ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోయారు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే కనుక నాలన్ స్టైల్లో ఆ ట్విస్ట్లు అయితే ఒకదాని తర్వాత ఒకటైతే సూపర్ ఇంపాక్ట్ అయితే ఇస్తాయి భయ్య. అండ్ బేల్ పర్ఫార్మెన్స్ కూడా డ్యూయల్ లేయర్స్ అయితే ఉంటుంది. చాలా బాగా షైన్ అవుతుంది. అండ్ సస్పెన్స్ అయితే లాస్ట్ మినిట్ వరకు హోల్డ్ చేస్తారు. అండ్ మెజిషియన్స్ ఇద్దరి మధ్య ఉండే రైవల్రీ అన్నది చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. చివరి పాయింట్ వరకు మిమ్మల్ని అయితే హుక్ చేస్తారు. అండ్ మైండ్ బ్లోయింగ్ రివీల్స్ ఉంటాయి. రీవాచ్ వాల్యూ అయితే పక్కా అని చెప్తా నేను. నాకు తెలిసినంత మట్టు హాలీవుడ్ సైడ్ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాజిక్ థ్రిల్లర్స్ అని చెప్తా. అస్సలు మిస్ అవ్వద్దు ఇదైతే. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 విషయానికి వచ్చేస్తే వైజ్. 2018 మూవీ. ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ లేదు, ఫ్యామిలీతో కూడా చూడొద్దు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే డిక్ చీనే అనే ఒక పర్సన్ యొక్క అంటే రియల్ పర్సన్ యొక్క లైఫ్ ని అయితే మీకు ఈ మూవీలో చూపిస్తారు.
డిక్ చీనే లైఫ్ ని బోల్డ్ ఫన్ పొలిటికల్ సెటైర్ అండ్ ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేసిన బయోగ్రఫికల్ మూవీ భయ్య ఇది. ఎందుకు చూడాలి అంటే గనక క్రిస్టియన్ బేల్స్ యొక్క అన్బిలీవబుల్ వైట్ ట్రాన్స్ఫర్మేషన్ భయ్య. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఫ్యూ సీన్స్ గానీ ఫ్యూ సెగ్మెంట్స్ గానీ చూసుకుంటే మీకు అసలు నిజంగానే క్రిస్టియన్ బేలా అన్నట్టుగా అనిపిస్తారన్నమాట. అంత ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంటుంది వెయిట్ గెయిన్ పరంగా. అండ్ సీరియస్ స్టోరీని ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. పాలిటిక్స్ ఉంటాయి అండ్ డార్క్ హ్యూమర్ కాంబో ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ క్యారెక్టర్ స్టడీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ కొన్ని రియల్ ఈవెంట్స్ ని చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. మరి చెప్తున్నా క్రిస్టియన్ బేల్ అయితే స్క్రీన్ ప్రెజెన్స్ ఫుల్ డామినేట్ గా ఉంటుంది ఈ మూవీలో. చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ చివరి వరకు కూడా మూవీ చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్తారు అనమాట. ఒక బయోగ్రఫికల్ డ్రామానే బట్ ఎక్కడ బోర్ లేకుండా ఫుల్ ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. అందువల్ల మూవీ నాకు బాగా నచ్చిన మూవీ ఇది వైజ్ అన్నది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. మీరు కనుక బయోగ్రాఫికల్ డ్రామా మూవీ లవర్స్ అయితే కనుక. ఇంకా లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి ది ఫైటర్. ఇదైతే 2010 మూవీ. ఇదైతే మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ ఫ్యామిలీతో కూడా చూడొద్దు. అడల్ట్ కంటెంట్ ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ లైఫ్ అడిక్షన్ అండ్ ఫ్యామిలీ మధ్య గొడవలు అండ్ బాక్సింగ్ వరల్డ్ లో ఎలా సర్వైవ్ అయ్యారు, అందులో సర్వైవ్ అవ్వడానికి వీళ్ళు చేసిన ఫైట్స్ ఏంటి, ఆ బ్రదర్హుడ్ లో జరిగిన ఎమోషన్, వాళ్ళ రైజ్ అండ్ ఫాల్, వీటన్నిటిని కూడా మీకు ఈ మూవీలో చూపించడం అయితే జరుగుద్ది. ఎందుకు చూడాలి అంటే కనుక క్రిస్టియన్ బేల్స్ కి ఆస్కర్ విన్నింగ్ ఇన్సైన్ యాక్టింగ్ ఇచ్చిన మూవీ అని చెప్తాను నేను. ఇది ఫుల్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అండ్ ఎమోషనల్ హైస్ అండ్ లోస్ కూడా గట్టిగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తే అండ్ మోటివేషనల్ జర్నీ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్య. అండ్ ఫ్యామిలీ డ్రామా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే చాలా రాగా ఉంటాయి అండ్ రియల్ లైఫ్ మూమెంట్స్ అయితే రిలేటబుల్ అయ్యే విధంగా ఉంటాయి అనమాట. అండ్ ఒక అండర్ డాగ్ స్టోరీ అన్నది అందరికీ వర్కౌట్ అవుతుంది. అది చాలా ఇన్స్పైరింగ్ గా కూడా ప్రెజెంట్ చేస్తారు చాలా మూవీస్ లో. ఇందులో కూడా అదే బాగా వర్కౌట్ అవుతుంది. మీకు చాలా సీన్స్ లో అయితే బేల్ స్టాండ్ అవుట్ అవుతాడని చెప్తా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి అమెరికన్ సైకో. 2000s మూవీ. ప్రైమ్ వీడియోలో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ప్యాట్రిక్ బ్యాట్మన్ డే టైమ్ ఏమో బిజినెస్ మ్యాన్ భయ్య, నైట్ టైమ్ ఏమో ఒక డేంజరస్ డబల్ లైఫ్ లీడ్ చేస్తాడు. రియాలిటీ అండ్ ఇమాజినేషన్ మధ్య బౌండరీస్ అయితే బ్రేక్ అయిన తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే మోస్ట్ ఐకానిక్ సైకో రోల్ భయ్య క్రిస్టియన్ బేల్ కెరియర్ లో. లిటరల్లీ ఇది తెలియని వాళ్ళు ఉండరు. స్టిల్ ఇప్పటికి మీరు ఇంకా చూడకపోతే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ క్యారెక్టర్ ని చాలా మీమ్స్ లో చూసే ఉంటారు. చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే ఈ క్యారెక్టర్ అని చెప్పేసి. ఫుల్ మూవీ అంతా కూడా డార్క్ కామెడీ ఉంటుంది అండ్ ఆ థ్రిల్లర్ బ్లెండ్ ఉంటుంది. రెండు కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తారు. అండ్ కొన్ని సీన్స్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. గెస్ కూడా చేయలేరు. కల్ట్ ఫేవరెట్ మూమెంట్స్ అయితే ఉంటాయి మూవీలో. అండ్ మైండ్ గేమ్ నరేషన్ అయితే వేరే లెవెల్ వర్కౌట్ అవుతుంది. అండ్ క్యారెక్టర్ జర్నీ కూడా చాలా టెన్షన్ పెట్టే విధంగా ఉంటుంది అండ్ మిస్టీరియస్ గా ఉంటుంది అనమాట. ఈ మూవీ మిస్ అవ్వకపోతే ఖచ్చితంగా చూసేయండి భయ్య. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 1 లాస్ట్ 1 విషయానికి వచ్చేస్తే ది డార్క్ నైట్. ఇది చెప్పకుండా బేల్ టాప్ 7 మూవీస్ కంప్లీట్ చేయడం అంటే చాలా కష్టం. అందుకే నెంబర్ 1 ఇచ్చేసి దీనికి. 2008 మూవీ. మీకు ప్రైమ్ వీడియో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ లో కూడా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే ఒక ఫ్యూ మూమెంట్స్ అయితే ఉంటాయి. కిస్సింగ్ సీన్స్ అండ్ ఎక్స్పోజింగ్ మూమెంట్స్ కాబట్టి ఇంటిమేషన్ సీన్ కూడా ఉంటుంది. బట్ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయరు. సో స్కిప్ చేసుకుంటానంటే చూసుకోవచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే తెలిసింది కదా, జోకర్ విలన్ గౌతమ్ సిటీలో క్యావోస్ అయితే స్టార్ట్ చేస్తాడు. బ్యాట్మన్ తన లిమిట్స్ బ్రేక్ చేసి తనని ఎలా ఫేస్ చేశాడు, అసలు ఈ జోకర్ ఎవరు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే ది డార్క్ నైట్. ఎందుకు చూడాలంటే బెస్ట్ బ్యాట్మ్యాన్ మూవీ అని చెప్తాను భయ్య. నేను చూసిన బ్యాట్మ్యాన్ మూవీస్ లో ది బెస్ట్ తోపు మూవీ ఏదన్నా ఉందంటే ఇది ఒక్కటే అని చెప్తాను నేను. దీని తర్వాత వచ్చింది ఏదన్నా సరే గానీ నాకు యావరేజ్. మెయిన్ గా జోకర్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ కూడా లెజెండరీ ఫేస్ ఆఫ్ అనమాట. ఎక్కడ కూడా అసలు చిన్న ఇంపాక్ట్ కూడా తగ్గదు. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది జోకర్ వర్సెస్ బ్యాట్మ్యాన్ ది సూపర్ ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఆ టెన్షన్ కూడా హై స్టేక్స్ ఉంటాయి. ఫుల్ గా చాలా ఐకానిక్ సీన్స్ ఉంటాయి. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా డార్క్ ఉంటుంది, గ్రిటీగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు మూవీ అంతటిని కూడా. నేనైతే ఈ బ్యాట్మ్యాన్ మూవీ ఎడ్జ్ ఆఫ్ సీట్ రైడ్ అని చెప్తాను. బెస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ ఎవర్ భయ్య. క్రిస్టియన్ బేల్ కెరియర్ లో ఉంది ఈ మూవీ. సో స్టిల్ ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. తెలుగులో కూడా ఉంది కాబట్టి. ఇవి భయ్య మన టాప్ 7 పిక్ అయితే. క్రిస్టియన్ బేల్ అంటే ఒక రేంజ్ అయితే ఉంది. క్యారెక్టర్ కి బాడీ అండ్ సౌల్ డెడికేట్ చేసే యాక్టర్ అని చెప్పాలి. ఈ లిస్ట్ లో మీకు ఫేవరెట్ ఏంటి? మీరు ఆల్రెడీ మొత్తం కంప్లీట్ చేస్తారా లేదా, లేక ఇన్ కేస్ చూడకపోతే మీరు ఏం చూద్దాం అనుకుంటున్నారు నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ ఒపీనియన్స్ కూడా. అండ్ నెక్స్ట్ వీక్ మీకు ఏమైనా సజెషన్ ఉంటే చెప్పండి. ఈ యాక్టర్ కి సంబంధించి మూవీస్ కావాలంటే చేసి పెడతాను. అండ్ ఈ మూవీ సంబంధించి మీకు ఓటీటీ కానీ ఆన్లైన్ కానీ అవైలబుల్ గా లేకపోతే ఇన్స్టాకి వచ్చి డిఎం చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో మొత్తం 7 మూవీస్ కూడా అప్లోడ్ చేస్తాము. 8 మూవీస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ యాక్సెస్ తీసుకోవచ్చు. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. ఓకే, మీకు కన్నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.